అంటే ఏమన్నా కూచిపూడికి హిస్టరీకి సంబంధించి ఏమన్నా మీకేమన్నా ఐడియా ఉందా అసలు? ఉందండి. సో, కూచిపూడి హిస్టరీ వచ్చేసరికి 11th సెంచరీ నుంచి మనకి ఎవిడెన్స్‌లో ఉంది. కాకపోతే అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే ఆ ఎవిడెన్సెస్ కాంక్రీట్‌గా లేవు. సో, ప్రెజెంట్‌గా ఉన్న ఎవిడెన్స్ అన్నీ 11th సెంచరీ నుంచి ఉన్నవి మాత్రం కాంక్రీట్ ఎవిడెన్సెస్. ఇలా ఇప్పుడు మా గురువుగారు చెప్పినట్లుగా 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి గారు భామకలాపంని రచించారు. ఆయన చెప్పినట్టుగా భామకలాపం ఏదైతే ఉందో సత్యభామ పాత్ర మనం ఏదైతే చూస్తున్నామో అది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. భాగవతంలో కానీ వేరే ఎందులో ఉన్నా కూడా సత్యభామ అన్నది చాలా సటిల్ క్యారెక్టర్. సో, ఇక్కడ సత్యభామ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇగోయిస్ట్‌గా అండ్ చాలా సెల్ఫిష్‌గా ఉన్నట్టుగా లేదా చాలా అంటే షీ హాస్ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ అన్నట్టుగా చూపిస్తారు. కాకపోతే ఇక్కడ ఈ సత్యభామ ఏదైతే భామకలాపంలో ఉందో అది బయట అంతా కూడా ఉంది. సో, మనం చూస్తే సత్యభామ జడ అంటారు. వాళ్ళు జడ సత్యభామ జడ అంటారు. అలా ఈ సత్యభామ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా బయటికి రావడానికి కారణం సిద్ధేంద్ర యోగి గారు పడిన కష్టము. ఆ కష్టాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం.